వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారతదేశంలో విస్తృతంగా నడుస్తున్న చర్చ వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి. ఈ స్లోగన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. భారతదేశంలో ఇంత ప్రజాస్వామ్యమైన ఇంత పెద్ద ఎత్తున జనాభా కలిగిన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న భారతదేశంలో ఖచ్చితంగా ఒకే ఎలక్షన్ ఉండాలి, అది ఒకేసారి జరగాలి పార్లమెంట్కి అసెంబ్లీకి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఈ వాదన వెనక ఎలాంటి ఎవిడెన్స్ ఉందంటే ఈ వాదన వల్ల ఎంత బలం ఉంది అనేదాన్ని మనం చర్చిద్దాం. అంటే గతంలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగినాయా, అసలు ఇప్పుడు ఎందుకు దీన్ని తెర మీద తీసుకొచ్చారని కూడా కొంచెం డీటెయిల్గా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా సంస్కరణలు మొదలైనవి మనకి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మేక్ ఇన్ ఇండియా కానీ, లేకపోతే డిజిటల్ ఇండియా కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఇట్లాంటి చాలా స్కీమ్స్ అవి ప్రవేశపెట్టి, స్వచ్ఛ భారత్ కానీ, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే భారతదేశాన్ని ఒక గ్లోబల్ లీడర్గా తీసుకురావాలని వాళ్ళ ఎజెండాగా అయి ఉండొచ్చు. అందులో భాగంగానే మనకి 370 రద్దు కానీ, కాశ్మీర్ విషయంలో కానీ, లేదా బంగ్లాదేశ్ వీటి మీద ఒక చర్చ తీసుకురావడం, ఇవన్నీ కూడా అంటే అయోధ్య రామ మందిరం కానీ, ఇట్లాంటి ఎప్పటి నుంచో బలంగా బలీయమైన వాదన ఉన్న వాటి అన్నింటినీ కూడా స్పృశించి దానికి ఒక పరిష్కార మార్గాన్ని, ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఎందుకంటే కొంతమందికి అది నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు, కాబట్టి ఏదైనా కానీ దాన్ని అయితే కొంత టచ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అయితే దీనికంటే ముందు భారతదేశం యొక్క మౌలిక స్వరూపం ఏంటో కూడా మనం చర్చిద్దాం. ఎందుకంటే భారతదేశం ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం, మన కాన్స్టిట్యూషన్ చాలా మనం ప్రాణంగా భావిస్తాం. ఇంకా మన ప్రియాంబుల్ కూడా చెప్తా ఉంది, మన కాన్స్టిట్యూషనే మనకు దైవం. మత విశ్వాసాలు ఎన్నైనా ఉండని కానీ దాన్ని మత ఆధారంగా, మత గ్రంథాల ఆధారంగా భారతదేశం నడవదు. కేవలం భారతదేశం ఎలా నడుస్తుందంటే మన కాన్స్టిట్యూషన్ ఆధారంగానే మాత్రమే నడుస్తుంది. ఆ చట్టాలు కూడా కాన్స్టిట్యూషన్ ఆధారంగానే నడుస్తూ ఉంటాయి. సో ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశం రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం ఆధారిత దేశంగా నడుస్తూ ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో మరి భారత రాజ్యాంగం ఎలా ఉంది? ఇది ఫెడరల్ స్ట్రక్చర్గా ఉంది. అంటే ఏంటి అంటే ఇక్కడ ఎవరికి మోనోపోలిస్టిక్ ఉండదు, అంటే నియంతృత్వం అనేది ఉండదు. కేంద్రమైనా లేకపోతే రాష్ట్రాలైనా ఒకళ్ళకొకళ్ళు సమన్వయం చేసుకుంటూ మాత్రమే పరిపాలన చేయాలని ఉంది. ఇది ఫెడరల్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఎవరు సుప్రీం కాదు, అయితే ఎవరు మోనోపోలిస్టిక్ టెండెన్సీ ఉండాల్సిన అవసరం లేదు, ఆటోక్రాటిక్ రూల్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశం యొక్క మౌలిక స్వరూపం. రాష్ట్రాలని ఇక్కడ తక్కువ చేయలేదు. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చినప్పుడు చాలామంది విమర్శలు చేస్తున్నారు. అంటే ఏంటి వన్ నేషన్ ఎలక్షన్ అంటే? ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటి అని అంటే, ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు పదే పదే ఎలక్షన్స్, అంటే ఒక రాష్ట్రానికి ఒకసారి, ఇంకో రాష్ట్రానికి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు తీవ్రంగా డబ్బు ఖర్చు అవుతుంది, టైం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా 6 months బిఫోర్ ఆ ఎలక్షన్ కోడ్ వస్తే అక్కడ ప్రగతి అంతా ఆగిపోతుంది, పనులు ఆగిపోతున్నాయి. సో దీనివల్ల ఇవన్నీ వద్దు, వన్ నేషన్ ఎలక్షన్ తీసుకొచ్చేస్తే ఒకేసారి పార్లమెంట్కి, అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగిపోతాయి. సో ఇటువంటి ఇబ్బంది ఉండదు, ఒకసారితో అయిపోతుంది, ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పి సింపుల్గా వాళ్ళు చెప్తున్న కాన్సెప్ట్. అయితే ఈ ఆర్గ్యుమెంట్కి ఒక్కసారి మనం రెలవెంట్ హిస్టరీ, అంటే గతంలో ఏం జరిగిందని ఒకసారి చూసుకుంటే, భారతదేశంలో ఇలాంటి ఎలక్షన్స్ ఇప్పుడే జరగల. భారతదేశంలో గతంలో కూడా ఈ వన్ నేషన్ ఎలక్షన్స్ జరిగినాయి. 1952 నుంచి 1967 వరకు వన్ నేషన్ ఎలక్షనే ఉండేది. ఆ తర్వాత ఏంటంటే ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత 1971లో ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళింది. 97 రద్దు చేసుకుని 97 ఎలక్షన్స్కి వెళ్ళింది. ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది అంటే, అప్పటికే రాష్ట్రాలన్నింటిలో ఇంకా వాళ్ళ టైం ఉంది, 2 years టైం ఉంది. ఆమె ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే, మిగతా రాష్ట్రాలన్నీ కూడా అనివార్యంగా ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే ఆమె గరీబీ హఠావో నినాదం తీసుకునింది. ఆ తర్వాత 1971 ఎలక్షన్స్లో భారీగా ఆమె గెలవటం కూడా జరిగింది. అయితే అసలు ఆమె ఎందుకు ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళాలింది అంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చీలికలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరూ కలిసి కాంగ్రెస్ ఓ అని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఈమె ఒకటే కాంగ్రెస్ ఆర్ అని ఎలక్షన్స్లోకి వెళ్ళింది. ఇదంతా చరిత్ర. సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా గొడవలు వచ్చి, సీనియర్లు మధ్య ఈమె మధ్య గొడవలు వచ్చి వాళ్ళు రెండుగా విడిపోయి, దాంట్లో ఇందిరాగాంధీ పై చేయింది. 1971 ఎలక్షన్లో గరీబీ హఠావో అంటే ఎలిమినేట్ ద పవర్టీ, పేదరికాన్ని నిర్మూలించాలి అనే దాంతో వెళ్ళింది. ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే మాల్ ప్రాక్టీస్ జరిగింది ఎలక్షన్స్లో, ఇందిరాగాంధీ అక్రమంగా గెలిచారు అని చెప్పి తీర్పిచ్చింది. దాంతో ఆమెకు ఒళ్ళు మండి 1975లో ఎమర్జెన్సీ పెట్టింది.
అసలు ఏం వద్దు అని చెప్పి 1975 ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పెట్టడం అంటే ఏంటి, సివిల్ లిబర్టీస్ని సస్పెండ్ చేసింది. ఎప్పుడైతే సివిల్ లిబర్టీస్ని సస్పెండ్ చేసిందో ప్రాథమిక హక్కులు అనేవి ఏవి ఉండవు. అంటే మనం శాంతియుతంగా మాట్లాడడం, గుమ్మి కొట్టడం, లేదా చదువుకోవడం, ఇలాంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా హరించబడతాయి. అందరినీ జైల్లో పెట్టింది. అంటే ఈమెకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళింది. ఆ తర్వాత డిఫీట్ అయింది, జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదంతా కూడా చరిత్ర. ఈ చరిత్రలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే ఆమె ఇష్టానుసారంగా ఆమె ఎలక్షన్స్కి వచ్చేసింది. ఆమెకు ఏదో పార్టీ స్ట్రగుల్ ఉంది. రాగానే మిగతా అసెంబ్లీలన్నీ కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అంటే ఏంటి, ఇక్కడ సెంట్రల్లో కనుక అప్పుడు ప్రధాని కీ రోల్ ప్లే చేస్తున్నాడు. కానీ ఇది భారత ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకం. ఇక్కడ స్టేట్ సెంట్రల్లో కోఆర్డినేషన్ ఉండాలి తప్ప ఎవరు సుప్రీం కాదు. ఇక్కడ ఏమవుతుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంటే సెంట్రల్లో సుప్రీం అవుతుంది. సో ఇందిరాగాంధీ అప్పుడు ఎలక్షన్స్ రద్దు చేసింది. మిగతా స్టేట్స్ అన్ని కూడా అనివార్యంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎలక్షన్స్లో. మరి ఇప్పుడు కూడా ఎవరైనా సరే అలాంటి తీసుకొస్తే ప్రధానమంత్రి నేరుగా ఎలక్షన్స్లోకి వెళ్తాను 1 yearకి అన్నాడు అనుకోండి, మిగతా రాష్ట్రాలన్నీ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాలి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్న ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకున్నట్టు ఉండదు. సంవత్సరానికే ప్రభుత్వాలు కూలిపోవచ్చు. అది ప్రధానమంత్రి దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండొచ్చు. ఇదే కదా చరిత్ర చెప్తుంది కదా మనకి. సో ఇది బేసిక్ ఫండమెంటల్ ఫెడరల్ స్ట్రక్చర్కి ఇబ్బందికరం. అదేవిధంగా మనకి కేశవానంద భారతి కేసు, మనకి ఫేమస్ కేసు ఉంది, కేసులా ఉంది. సో దీంట్లో ఏం చెప్పిద్ది అంటే, మన కాన్స్టిట్యూషన్ బట్టి అప్పుడు న్యాయమూర్తులు ఏం చెప్తారంటే, ఈ కేసులో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ నాట్ బి చేంజ్డ్ అండ్ ఆల్టర్డ్. అంటే భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మనం చేంజ్ చేయకూడదు, ఆల్టర్ చేయకూడదు అని చెప్పి కేశవానంద భారతి కేసులో చెప్పారు. సో దాని ప్రకారం చూసుకున్నా కానీ భారతదేశం ఫెడరల్ స్ట్రక్చర్గానే ఉండాలి. అంతేగాని కేంద్రానికి అధిక పవర్స్ ఇస్తూ కేంద్రం దాక్షిణ్యాల మీద మిగతా స్టేట్ అసెంబ్లీస్, లోకల్ బాడీస్ ఉండాలి అంటే కుదరదు. ఇప్పుడు లోకల్ బాడీ సపరేట్. లోకల్ బాడీస్ అన్ని కార్పొరేటర్లు, కార్పొరేషన్ ఎలక్షన్స్, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీలు, ఇవన్నీ కూడా వాళ్ళు సపరేట్ బాడీ. వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు, వాళ్ళు జీవోలు తెచ్చుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు పాలించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ ఒకేసారి వెళ్లాల్సి వస్తుంది పరిస్థితి ఏర్పడింది కదా. ఇదే కదా ఇందిరాగాంధీ దానిలో జరిగినప్పుడే కదా ఈ భారతదేశం ఉలిక్కిపడింది, ఇబ్బందులకు గురైంది. ఆ తర్వాత ఎమర్జెన్సీ అయింది. ఎమర్జెన్సీ తర్వాత ప్రజలు ఆమెని వద్దనుకున్నారు. ఇవన్నీ చరిత్ర కదా. మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఎందుకు తీసుకొస్తుంది ఇలాంటి గత అనుభవాలున్నా? ఇది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఏదైనా సరే మనం ఇక్కడ ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు మనం వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్కి బేసిక్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని. కానీ మనకేంటి అంటే ఎవిడెన్స్, వెరీ క్లియర్ ఎవిడెన్స్ ఉంది గతంలో ఇందిరాగాంధీ చేసిన దాష్టికల్ ఎమర్జెన్సీలో. కాబట్టి ఇటువంటి పరిస్థితిని, ఇటువంటి వాటి వల్ల ఇబ్బందులే తప్ప నష్టమే తప్ప లాభం లేదని మన చరిత్ర చెప్తున్న పాఠాలు. సో ఇది ఈయన డిప్యూటీ ఆచార్య గారు, మాజీ పార్లమెంట్ సెక్రటరీ, ఈయన మంచి ఆర్టికల్ రాశారు హిందూలో. దీని యొక్క క్లుప్తంగా నేను చెప్పాను. దీంట్లో మీరు చూడాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఒక ఆర్టికల్ చదివేటప్పుడు మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దీంట్లో ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ భారతదేశానికి సూటబుల్లా అని ఈయన ఏం చెప్తున్నాడంటే, ఆచార్య కాదు అని చెప్తున్నాడు. ఎందుకు కాదు అని చెప్పాడు అంటే, సేమ్ నేను చెప్పిన పాయింట్స్, ఫెడరల్ స్ట్రక్చర్ ఇబ్బంది, ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో కూడా ఇదే జరిగింది, ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే, ఆయన చెప్పిన ఆర్టికల్ ద్వారా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ప్రాబ్లంకి బేసిక్ ఎవిడెన్స్ ఉండాలి. సో ఎవిడెన్స్ని బట్టి గతంలో ఇందిరాగాంధీ చేసిన తప్పిదాలు ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు వద్దు అని చెప్తున్నానని చెప్పి ఈ ఆర్టికల్లో ఈయన చెప్పడం జరిగింది. నా పర్సనల్ ఒపీనియన్ కూడా అదే. ఖచ్చితంగా ఇలాంటివి ఇబ్బందే కలిగిస్తాయి. కాబట్టి దీన్ని ఒకటికి 10 సార్లు ఆలోచించి మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క మౌలిక స్వరూపాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. లేదు బీజేపీ గవర్నమెంట్ వెళ్తాను అంటే దానికి ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తారు మనం వేచి చూడాలి. ఇది క్లుప్తంగా ఈ టాపిక్. మళ్ళీ మనం మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.